దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. ఎట్లయితే ప్రతిఫలం ఇస్తాడు? అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు? కుడి చేతితో చేయనది ఎడమ చేతికి కూడా తెలియనప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. రెండవది, వేషధారుల వల్లే మనం ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. మూడవది, మనుషులు చూడవలనని ఏదైనా మనం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎట్లయితే ఈ మూడు అనుభవాలు మనం చేయకుండా జాగ్రత్త పడితే దేవుడు నిత్యముగా మనకు ప్రతిఫలం దయచేస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూచుచున్న దేవుడని, రహస్యమందు చూచు నీ తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని గత ఆదివారము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనము కలిగిన దేవుడు ఎవరు అంటే రహస్యమందు చూసి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన దైనందిన జీవితాలలో ఎదురవుతున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, వ్యాధులు, బాధలను బట్టి అప్పుడప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే దేవుడు నిజంగా ఉంటే ఈ కష్టాలు నాకు కలుగుతాయా? దేవుడు నిజంగా ఉంటే ఈ నిందలు నాకు కలుగుతాయా? దేవుడు నిజంగా నన్ను చూస్తూ ఉంటే ఈ రోగం నాకు వస్తుందా? దేవుడు నిజంగా నన్ను చూస్తే ఈ బాధలు నాకు వస్తాయా అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఎవరు అనుకుంటారు ఆ మాటలు అంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రియమైన వాళ్ళరా, యోబు గారి జీవితంలో జరిగినటువంటి ఆ శ్రమంతా కూడా దేవుడు చూడలేదంటారా? చూశాడా? చూడలేదమ్మా? చూశాడు. మరి చూసి ఎందుకు సైకున్నాడు? ఎందుకు కాముగా ఉన్నాడు? ఎందుకంటే ఈయన యోబు గారు దేవుని మీద ఆనుకొని బ్రతుకుతున్నాడో లేదో, దేవుని మీద నమ్మకంతో బ్రతుకుతున్నాడో లేదో, దేవుడు చూస్తున్నాడో లేదో అని విశ్వాసంతో ఉన్నాడో లేదో పరీక్షించడానికి కోసం దేవుడు మౌనంగా ఉన్నాడే తప్ప ఆయన చూడకుండా ఉండే దేవుడని కాదు. ఆయన చూడకుండా ఉండే దేవుడని కాదు, చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కూడా కాదు. రహస్యం ముందు చూచు మన తండ్రి మనకేమి ఇస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. యోబు గారు అనుకోవచ్చు కదా, నా కడుపును పుట్టిన బిడ్డలు నా కళ్ళెదుటి చనిపోయినప్పుడు దేవుడు లేడా అని అడగచ్చు. సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా కళ్ళెదుట చూస్తున్నప్పుడు శత్రువులు దోచుకొని పోతున్నప్పటికీ కూడా యోబు గారు అనుకోవచ్చు కదా, దేవుడే ఉంటే నా ఆస్తి ఎందుకు పోతుంది అని అనుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు దేవుడే ఉంటే నాకు ఈ గతి ఎందుకు పడుతుంది అని అనుకోవచ్చు కదా. అన్నాడా? కనీసం అన్నాడండి? అనలేదు. కట్టుకున్న భార్యే, సాటి సహకారంగా ఉండాల్సినటువంటి స్త్రీ, అర్థం చేసుకున్నటువంటి స్త్రీ అపార్థం చేసుకొని దూషించమని చెప్తున్నప్పుడు కూడా దేవుడే ఉంటే నా భార్య ఎందుకు మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. అన్నాడా? అనలేదు. తన శరీరము కృషించి కంపు కొట్టిపోతున్నప్పటికీ కూడా యోబు గారు అంటారు, నా విమోచకుని నా కళ్ళతో నేను మరలా చూస్తాను. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటంటే ఆయన చూస్తున్నాడని యోబు గారికి తెలుసు. ఆయన మరలా బ్రతికిస్తాడని యోబు గారికి తెలుసు. ఆయన మరలా ఆరోగ్యం ఇస్తాడని యోబు గారికి తెలుసు. కోల్పోయిన ఆస్తి అంతటిని కూడా దేవుడు మరలా తిరిగి ఇస్తాడని యోబు గారికి తెలుసు. కోల్పోయినటువంటి బిడ్డలని మరలా సంపాదించుకుంటాడని యోబు గారికి తెలుసు. కనుకనే నమ్మకముతో, విశ్వాసముతో దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతున్నాడు యోబు గారు. ఎందుకంటే యోబు గారికి తెలుసు, రహస్యమందు చూచున్న నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు అని. మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, వ్యాధులను బట్టి మనము కొన్నిసార్లు అసహనం కలిగి మాట్లాడుతూ ఉంటాం. దేవుడే ఉంటే ఈమెందుకు చచ్చిపోతుంది, దేవుడే ఉంటే ఈయనకెందుకు రోగం వస్తుంది, దేవుడే ఉంటే ఇలా ఎందుకుంటారు అని అంటారు కొంతమంది సమాజం.
మనల్ని కృంగదీయడానికి అపవాది కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి కాస్త కూస్తో మనలో ఉంటుండే విశ్వాసము కూడా అవిశ్వాసంగా మారిపోతుంది. తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే రహస్యమందు చూచుచున్న మన తండ్రి, మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. హాగరు కూడా అలాగని అనుకుంది. నాకు ఎవరు లేరు, నా తోడు ఎవరు లేరు, నన్ను పరామర్శించేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను పోషించేవారు, నన్ను నడిపించేవారు, నన్ను హక్కును చేర్చుకున్నవారు, నా కన్నీళ్లు తుడిచేవారు ఎవరు నా జీవితం లేరు అనుకున్నది. కానీ రహస్యమందు చూచు తన తండ్రి ఆమెను చూసి ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. తర్వాత ఆమె దేవునికి ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవని దేవునికి పేరు పెట్టింది. అలా దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం కావాలంటే ఎలా? అందరూ కూడా ఇండ్లు వాకిలి వదిలిపెట్టి పారిపోవాలి మరి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కలిగి ఉన్న దేవుడు ఈ 3వ మాసంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఆయన చూచే దేవుడని పోయిన వారం అంతా కూడా మనము ధ్యానం చేశాం. హాగరు కష్టాన్ని చూశాడు, లేయా శ్రమని చూశాడు, ఇశ్రాయేలు ప్రజల బాధని చూశాడు, ఇర్మియా హృదయాన్ని చూశాడు, జక్కయ్య నాశనాన్ని చూశాడు, వెధవరాలి కన్నీళ్ళను చూశాడు, పేతురు అబద్ధమాడడం చూశాడు, చెడిపోయిన భూప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయన చూశాడు. ఆయన చూడకుండా ఉండదంటే ఏది ఉండదండి. ఆయన కంటికి మరుగైనది కూడా ఏది కూడా ఉండదు. మనమైనా ఒకటి చూసి ఒకటి చూడకుండా ఉంటామేమో, కానీ దేవునికి సమస్తము కూడా మరుగై ఉండనేరదు. ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం అబద్ధం ఆడేది చూస్తాడు, మనం నీతిగా బ్రతికేది చూస్తాడు, మన కష్టాలతో ఉండేది చూస్తాడు, మన సంతోషంతో ఉండేది చూస్తాడు, మనం అవమానాలతో ఉండేది చూస్తాడు, మనం ఘనపరచబడటం కూడా చూస్తాడు. సమస్తమును కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. చూసి ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలము వాళ్ళకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యమందు చూచు మన తండ్రి మనకు ప్రతిఫలము దయచేయును గాక, ప్రతిఫలము దయచేయును గాక, ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్. దేవుడు ప్రతిఫలము దయచేయును గాక అంటే మనం అందరం కూడా ఆమేన్ అన్నాం. ఎందుకంటే దేవుడు మాకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశతో ఎవరైనా కూడా ఆమేన్ అంటారు. ఎవరైనా కష్టాలతో వస్తే ఈ కష్టాలను దేవుడు విడిపించి నాకు ప్రతిఫలం ఇస్తాడని ఆమేన్ అంటారు. ఎవరైనా అనారోగ్య చేత నడిపించబడుతున్నప్పుడు అనారోగ్యం తొలగించి ఆరోగ్యం ఇస్తాడనే ప్రతిఫలం కొరకై ఆమేన్ అంటారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొద్ద నుండి ప్రతిఫలం అవసరమై ఉన్నది. ప్రతి వారు కూడా దేవుని యొద్ద నుండి ప్రతిఫలం కొరకై ఎదురు చూస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? ఒక 3 మాటలు. మొట్టమొదటి మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వాక్యం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వాక్యం. నీతిమంతుల నోరు 31 వచనమేనా? నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు, భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురుగాక. శిక్షను ప్రేమించువారు, అసహించుకున్నవాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. ఇక్కడ నీతిమంతులు కనబడుతున్నారు, భక్తిహీనులు కనబడుతున్నారు. ఇందాక మనం అనుకున్నాం, నిత్యముగా రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అని అంటానే ఆమేన్ అన్నాం. దేవుడు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నా హృదయ ఆనందంతో మీకు చెప్తున్నాను, దేవుడు మీ అందరికీ కూడా ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్. అయితే దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు అంటే
భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులకి ఆయన ప్రతిఫలము నిత్యముగా దయచేస్తాడు. భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులకి ఆయన ప్రతిఫలము దయచేయు దేవుడై ఉన్నారు. భూమి మీద నీతిమంతులు మాత్రమే ఉన్నారా? చెప్పాలమ్మా, నీతిమంతులు మాత్రమే ఉన్నారా? నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఎవరికి? భక్తిహీనులు కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక చదువుకున్నాం కదా, నీతిమంతులకి, భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది భక్తిహీనులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలము వాళ్ళకి ఇస్తాడు. నీతిమంతులకు ఇచ్చే ప్రతిఫలము వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీతిమంతులు పొందే ప్రతిఫలము వారి బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీతిమంతులు పొందే ప్రతిఫలము వారి కుటుంబానికి, వారి ప్రాంతానికి, వారి దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే భక్తిహీనులు పొందే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే శాపగ్రస్తమైనటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. శాపగ్రస్తమైన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. నీతిమంతుని కలిగినటువంటి ప్రతిఫలమేమో వారి కుటుంబానికి ఆశీర్వాదం కలిగిస్తుంది. నీతిమంతుడు పొందే ప్రతిఫలమేమో వారి రాష్ట్రానికి, వారి దేశానికి ప్రతిఫలాన్ని కలిగిస్తూ ఉంది, దీవెన కలిగిస్తుంది. అయితే భక్తిహీనులకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, భక్తిహీనులకి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీకు అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. యోసేపు ఒక నీతిమంతుడు. యోసేపు ఎవరుమా? యోసేపు నీతిమంతుడు. ఒక యోసేపుని బట్టి తన కుటుంబాన్ని దేవుడు పోషించాడు. యాకోబు గారికి ఎంతమంది కుమారులు అంటే ఇంచుమించు 12 మంది కొడుకులు. ఎంతమంది ఏమా? 12 మంది కొడుకులు. కుమార్తెలు ఎంతమంది? యాకోబు గారికి కూతుర్లు ఎంతమంది? ఒక్కతే. ఆ ఒక్కటి ఏమంటారు, మింటబోయేది. ఒక మాట చెప్పాలంటే ఒక్కతే కుమార్తె యాకోబు గారికి, ఒక్కతే కుమార్తె. ఆమె పేరు ఏంటంటే దీనా. ఏం పేరుమా? దీనా. ఈ దీనా చరిత్రలో తుడిచివేయబడిపోయింది. ఒక్కతే కుమార్తె అని అల్లాను ముద్దురుగా పెంచుకున్నాడు. గడప దాటకుండా గారాభంగా పెంచుకున్నాడు. 12 మంది అన్నలకి ఒకటే చెల్లెలంటే ఎంత బాగా వాళ్ళు చూసుకుంటారు. 12 మంది కుమారుల మధ్యలో ఒకటే కుమార్తె అంటే తన తండ్రి ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాడు. మరి కుమార్తె జీవితం అంత పతనం అవడం గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అది కాదనుకుంటా, కానీ చెప్తాను. ఎందుకంటే మనకు కూడా మన పిల్లలు ఉన్నారు కదా. మన పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో పడిపోయిన వారి జీవితాల్లో మనం పరీక్షించాలి. మనం పడిపోకుండా ఉండాలి అంటే కుటుంబం దాటిపోనివ్వకుండా ఇంట్లో గారాభముగా దీనాని అన్నలు, తండ్రి చాలా గారాభముగా చూసుకుంటున్నాడు. ఒకనొక సందర్భంలో ఆమె, నేను బయటికి తిరిగి చూసి రావాలి, ప్రపంచం ఎలా ఉందో, సమాజం ఎలా ఉందో, నాకు ఫ్రీడమ్ ఇవ్వండి నాన్న. ఏం కావాలి? ఇప్పుడు మన పిల్లలు చెప్పేది అదే కదా. ఏంటి ఎప్పుడు మా అమ్మ కూర్చో, నిల్చొండు, అటు చూడాకు, ఇటు చూడాకు, అడిపోవాకు, ఇడిపోవాకని నన్ను బంధిస్తేస్తున్నారు. నన్ను ఒక పావురం వల్లే బందీగా తన ఇంట్లోనే పడేసి ఉంటున్నారు. నాగ్గా ఉండదా బయటికి వెళ్ళి చూడాలని? నా స్నేహితులతో కలిసి తిరిగి రావాలని నాకు ఆశ ఉండదా? నాకు కొన్ని కోరికలు ఉండవా? నాకు కొన్ని ఆశలు ఉండవా అని దీనా కూడా అలాగే అడిగింది. కన్న కూతురి మాట కాదని లేక తండ్రి సరే పొమ్మ అని చెప్పాడు. అన్నలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. మరలా అన్నలు అడ్డుపడితే మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న అన్నలు అడ్డుపడుతున్నాను పోనివ్వలేదని చెప్తే మరలా తన కుమారులను మందలించి కుమార్తెను ఎలాగలాగా బయటికి పంపించాడు. బయటికి పంపించిన తర్వాత పోయినది చూసి మళ్ళీ రావచ్చు కదా, రాలేదు. చూడకూడని వాడిని చూసింది. దేవుని ప్రజలకు విరోధమైనటువంటి వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమించిన వాడు దీనాను వివాహం చేసుకుంటానని సంప్రదింపులు జరిపాడు. యాకోబుకు తెలుసు వారి దేవునికి విరోధమైన ప్రజలని. యాకోబుకు తెలుసు వాళ్ళు భక్తిహీనులైనటువంటి వారని. కానీ కుమార్తె ఇష్టపడింది కదా, కాదనలేక అమ్మాయి అనిండొచ్చాం. బహుశా అప్పట్లో ఆ డైలాగులు ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడైతే డైలాగులు దండిగా ఉన్నాయి. చేసుకుంటే వాడినే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. అప్పుడు డైలాగ్ ఉన్నదో లేదో తెలియదు. బహుశా దీనా అదే అన్నదేమో. ఆమె మాట కాదనలేక తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎలాగోలాగా వివాహం చేశాడు. వివాహం చేయక మునిపే దీనాని వాళ్ళు పాడు చేశారు.
దీనాన్ని వాళ్ళు పాడు చేసిన తర్వాత తండ్రి మరలా తప్పు తెలుసుకొని దీనాన్ని మందలించి ఇంట్లో పెట్టుకున్నాడా. ఇంట్లో పెట్టుకున్న తర్వాత అన్నలు ఒప్పుకోలేదు. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లిని తగులుతావు, ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి మీద చెయ్యేస్తావని రాత్రికే వెళ్ళి ఎంతమంది అయితే వాళ్ళైతే ఉన్నారో శత్రు సైన్యం, దేవునికి విరోధమైన ప్రజలు ఎంతమంది ఉన్నారో అందరిని సమూహంగా చంపేసి వచ్చేసారు. అప్పుడు యాకోబు గారి గుండెల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? కుమారులు కుమార్తెలు తన భార్యలు తన పని వాళ్ళందరూ కూడా భక్తిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. మనం దేవుని చేత పిలబడిన వారము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము, మన తండ్రి అయిన అబ్రహాము సంతతిగా పిలబడుతున్న వారము, దేవుని చేత పిలబడిన వారము, దేవుని చేత ఆశ్రయించబడిన వారము, దేవుని చేత ప్రతిఫలము పొందవలసిన వారము. మనము దేవుని కొరకు నీతిగా బ్రతకాలని ఆలోచన కలిగిన వాడు. తిరిగి చూసేసరికి పిల్లలు ఏమైపోయారంటే, కుమారులు ఏమైపోయారంటే హంతకులుగా మారిపోయారు. చివరికి కుమార్తె ఏమైపోయిందంటే చెడిపోయినటువంటి బ్రతుకుతుంది దీన. చివరికి ఏమైపోయిందంటే అంత దీన చరిత్రని తుడుచుకొని పోయింది. ఈ 12 మంది కొడుకులన్నా కాస్తనే నీతిగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా లేరు, ఒక యోసేపు తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక యోసేపు మాత్రమే తన కుటుంబంలో నీతిగా బ్రతుకుతున్నాడు. ఒకానొక దినాన వారు నివసిస్తున్నటువంటి గ్రామంలో, ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వస్తుంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు కూడా లేవు. అప్పట్లో మన మాదిరి ఇల్లు ఉండేవి కాదు. ఎక్కడ పడితే అక్కడ మన ఎరువులలో గుడిసేసుకున్నారు కదా, అట్లా ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకోవడము, అక్కడ కొద్ది రోజులు తర్వాత వేరే గ్రామాలకు వెళ్ళి గుడారాలు వేసుకుని వెళ్ళిపోవడమే. మన మాదిరి శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్న వారు కాదు ఆనాటి దినాలలో. ఎక్కడున్న వాళ్ళు అక్కడే గ్రామంలో నివసిస్తూ ఉంటే ఈ యాకోబు గారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో భయంకరమైన కరువు వస్తుంది. ఒక్కడే నీతిమంతుడు ఉంటే ఆ ఒక్కని కూడా ఇంట్లో లేకుండా చేశారు. ఎవరమ్మా నీతిమంతుడు? ఎవరు? యాకోబా? యోసేపు 12 మంది కుమారులు ఒక్కడే నీతిగా బ్రతుకుతూ ఉంటే, యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, భక్తితో జీవిస్తూ ఉంటే ఆ ఒక్కని కూడా ఉండనివ్వకుండా ఇతర దేశస్తులకి అమ్మేశారు. యోసేపును తన అన్నలు అమ్మేశారు. నీతిమంతుడు వాళ్ళ ఇంట్లో లేకపోయేసరికి ఆ ఇల్లు ఏమైందంటే కరువు చేత అల్లాడిపోతూ ఉంది. ఈ యోసేపు నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంచుమించు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. ఈ నీతిమంతుడి యోసేపును బట్టి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా సమృద్ధి చేత నింపబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కరువు చేత అల్లాడిపోతూ ఉంటే ఒక ఐగుప్తు దేశంలో మాత్రమే సమృద్ధి ఉంది. కారణం ఏమై ఉంటుంది? ఒక యోసేపును బట్టి, నీతిమంతుడైన ఒక యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక నీతిమంతుడైన యోసేపును బట్టి దేవుడు యోసేపుకి ఏమి ఇచ్చాడంటే ప్రతిఫలం ఇచ్చాడు. అన్నలు నీతిమంతుడిగా బ్రతకట్లేదు, తన గ్రామం తన ప్రాంతం నీతిగా బ్రతకట్లేదు, కరువు చేత అల్లాడిపోతుంది. ఈ భక్తిహీనులుగా ఉన్నటువంటి యాకోబు కుమారులు దేవుని ఎదురు నుండి ప్రతిఫలం పొందుకున్నారు. ఏ ప్రతిఫలం పొందుకున్నారంటే కరువు చేత అల్లాడిపోయే ప్రతిఫలం పొందుకున్నారు. అదిగే నీతిగా బ్రతికినటువంటి యోసేపు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. భూమి మీద నీతిమంతుడు ఉంటాడు, భక్తిహీనుడు ఉంటాడు. దేవుడు నీతిమంతునికి ప్రతిఫలం ఇస్తాడు, భక్తిహీనునికి ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుడైనటువంటి యోసేపుకి ప్రతిఫలం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే తన దేశమంతా కూడా సమృద్ధిగా ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని యోసేపుకి దేవుడు ఇచ్చాడు. భక్తిహీనులైనటువంటి యోసేపు అన్నలు తన ప్రాంతం భక్తిని మరచి, నీతిని విడిచి, భక్తిహీనతలతో బతుకుతున్నటువంటి తన ప్రాంతానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఏమని ప్రతిఫలం ఇచ్చాడు? ఏ ప్రతిఫలం ఇచ్చాడు? యాకోబు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి దేవుడు ఏ ప్రతిఫలం ఇచ్చాడమ్మా? కాదు. యాకోబు ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంది?
కరువు అనే ప్రతిఫలం ఇచ్చాడు. ఎవరికి? భక్తిహీనులకి. నీతిమంతుడైనటువంటి యోసేపుకి ఏ ప్రతిఫలం ఇచ్చాడు? సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. కనుకనే భూమి మీద నీతిమంతులకు దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద నీతిమంతులు ప్రతిఫలము పొందుతారు. మరలా చదవండి ఒక మాట ఒకసారి. సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా. భక్తిహీనులు పాపులు కూడా నిశ్చయముగా ప్రతిఫలము పొందుతారు. భక్తిహీనులు పాపులు కూడా నిత్యముగా ఏమ్మా అన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనేమో స్కూల్లో పాఠం చెప్పినట్టు చెప్పాలంటే టైం ఏమో అక్కడ ఆగదు, అది పోతానే ఉంటుంది. మీరేమో ఉలకరు పలకరు. చెప్పకపోతే నాకు బాధ. అర్థం కానప్పుడు ఎందుకు చెప్పాలి వాక్యం? అంతే కదా. ఒక పాయింట్ కానివ్వండి, 3 పాయింట్లు 3 వారాలు చెప్పుకుందాం, పర్లేదు, ఇబ్బంది లేదు. అర్థం కానప్పుడు ఎంత చెప్తే ప్రయోజనం ఏంటి? దేవుడు నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తాడు, పాపులకు భక్తిహీనులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వీళ్ళకి ఇస్తాడు. నీతిగా బ్రతికితే నీతి ఫలాన్ని ఇస్తాడు. భక్తిహీనత కలిగి బ్రతికితే ఆ ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. మీరు గమనించండి, మన మధ్యలో, మన గ్రామంలో మనతో కూడా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు, భక్తిహీనత కలిగి బ్రతికే వాళ్ళు ఉంటారు. నీతిగా బ్రతికేవాడు ఎలా ఉంటాడంటే ఏమి ఉన్నా లేకపోయినా సంతృప్తి కలిగి బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఏ బాధ లేకుండా నెమ్మదిగా సంతృప్తి కలిగి బ్రతుకుతాడు. ఎందుకంటే నీతిగా బ్రతికేవానికి దేవుడు ఏది కూడా కొదవ చేయడు. అదే భక్తిహీనులుగా ఉంటారు చూడండి. నెలకు 4 వారాలు అయితే 1 వారం వచ్చి ఇంట్లో ఏ రోజు కూడా ప్రార్థన అనేది లేకుండా, ఏ రోజు కూడా స్తుతి అనేది లేకుండా, ఏ రోజు కూడా ఉపవాసం అనేది లేకుండా, ఏ రోజు కూడా బైబిల్ చదవకుండా, ఏ రోజు కూడా భక్తి అనే ముసుగులో వాళ్ళు కొనసాగించబడుతూ ఉంటారు చూడండి. వాళ్ళు ఎంతైనా సంపాదించండి, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టనివ్వండి, మెడ కనప రాకుండా బంగారం దిగేయండి. వాళ్ళలో ఒక అసంతృప్తి. ఎందుకంటే తెరచాప వలె ఆ ధనము, బలము, అహంకారము, భక్తిహీనత అంతా కూడా చుట్టుకొని వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే భక్తిహీనులకి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. బహుశా మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఘనంగానే ఉండొచ్చు, వాళ్ళు పెద్దరికంగానే ఉండొచ్చు, సమస్తము సమకూర్చుకున్నటువంటి వారిగానే, సమృద్ధిగా కలిగినటువంటి వారిగానే ఉండొచ్చు. కానీ ఒకానొక దినాన వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలము దేవుడు వారికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు అంటే నీతిమంతులకి ప్రతిఫలం ఇస్తాడు. భూమి మీద నీతిమంతులకి ప్రతిఫలము నిత్యముగా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మనము నీతిమంతులు కలిగినటువంటి ఫలము మనము పొందాలి. భక్తిహీనులు పొందే ఫలము మనం పొందకూడదు. అది కరువై ఉండొచ్చు, వ్యాధి అయి ఉండొచ్చు, వేదన అయి ఉండొచ్చు, శాపమై ఉండొచ్చు, దేవుని ఉగ్రతే ఉండొచ్చు. ఈ ప్రతిఫలము కాదు మనం పొందాల్సింది. నీతిమంతులైన వారు నీతి ఫలాన్ని పొందాలి. నీతి ఫలాన్ని మనం పొందాలి. ప్రియమైన వాళ్ళు, కొంతమంది భక్తిహీనతలో ఉన్నప్పుడు ఆ భక్తిహీనతల నుండి బయటపడడానికి ఏమాత్రం కూడా ఆలోచించారు. భక్తిగా ఉన్నవాళ్ళు భక్తిహీనులుగా మారడానికి అయినా ఇష్టపడతారు, కానీ భక్తిగా ఉన్నవాళ్ళు భక్తిహీనులుగా ఉండడానికే ఇష్టపడతారు. కానీ భక్తిహీనులుగా ఉన్నవారు భక్తిపరులుగా మారడానికి ఇష్టపడరు. చాలామంది నేను చూస్తూనే ఉంటాను. ఒక సేవకునికి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. కొంతమంది వారి జీవితాలు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి ఎక్కడ భక్తిహీనులుగా మారిపోతారేమోనని భయంగా ఉంటుంది. అనుకున్నది నెరవేర్చబడకపోతే, అనుకున్న ఆరోగ్యము కలగకపోతే, కోరుకున్నది దక్కకపోతే వెంటనే దేవుని మార్చేస్తారు. ఎందుకంటే ఈ దేవునిలో నిలబడి ఉండాలంటే భక్తిగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి. ఏ రంగమో ఇది అర్థమవుతుందిమ్మా. ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి. ఎవరికి ఇచ్చిన సమస్య ఇదంతా? ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? అది దేవుని మార్చేస్తే మందు తాగిన అడిగి దిక్కు లేదు, సిగరెట్ తాగిన అడిగి దిక్కు లేదు,
సినిమాలకి వెళ్ళి అడిగే దిక్కు లేదు, ఇతరుల మీద గొడవకి వెళ్ళిన అడిగే దిక్కు లేదు, అన్యాయంగా ప్రవర్తించిన అడిగే దిక్కు లేదు. ఎందుకంటే అది ఇష్టానుసారమైన రాజ్యం. కనుకనే క్రమశిక్షణగా ఉండడానికి ప్రజలు ఇష్టపడరు, నీతిగా బ్రతకడానికి ప్రజలు ఇష్టపడరు. భక్తిహీనులుగా బ్రతికితే ఎవరు అడిగే వాళ్ళు ఉండరని, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకచ్చని, కంటికి కనపచ్చినట్లుగా మనసుకు తోచినట్లుగా ప్రవర్తించవచ్చు, జీవించచ్చని భక్తిహీనులుగా మారడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి వారికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనం ప్రతిఫలం పొందుకుంటాం. ఆమేన్. అయితే ఆ ఫలము నీతిమంతులు పొందే ఫలమై ఉండాలి. భక్తిహీనులు పొందే ఫలము మనకు అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నీతిమంతులకి దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు. మనము నీతిమంతులమా కాదా? చెప్పండి మనం నీతిమంతులమా కాదా? ఎవరు నీతిమంతులు అంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, నేను తీర్పు తీర్చట్లేదు. ఎవరు నీతిమంతులు అంటే పాపము చేత శాపము చేత లోకములో నడిపించబడుతున్న వారు మారు మనసు పొంది రక్షించబడి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకున్న వారిని బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే వాళ్ళు యేసు రక్తము చేత కడగబడినటువంటి నీతిమంతులు. హల్లెలూయ, హల్లెలూయ. యేసు రక్తము చేత కడగబడిన వారిని నీతిమంతులుగా దేవుని వాక్యం సంబోధిస్తుంది. ఈ నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. అంటే మీకు తెలియదని కాదు, మరోసారి గుర్తు చేస్తాను. నోవాహు ఒక తరానికి నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవాహు అంట తన తరం అంతటికి కూడా నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయ. అర్థమైందమ్మా? నోవాహు జీవించే దినములలో ఒక తరం ఉండేది. ఆ తరం అంతటికి కూడా నీతిమంతులు ఎంతమంది నీతిమంతులు అంటే ఒక నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఎవరికి? తన కుటుంబానికా అమ్మా? ఒక తరానికే. ఆ తరం అంతట్లో కూడా గమనిస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క నోవాహు మాత్రమే నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయ. మరి మన తరంలో మనం నీతిగా ఉన్నామా? నీతిమంతులుగా ఉంటున్నామా? నేను ఒక మాట చెప్పగలనండి, సగర్వంగా సంతోషంగానే చెప్పగలను. మా వంశంలో ఇంచుమించు పెద్ద వంశం. చెప్పడానికి గర్వంగానే ఉండొచ్చు, కానీ నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది ఆ వంశము చెప్పడానికైనా కూడా. పెద్ద వంశం. ఒక వివాహం జరిగిందంటే 2 లారీలకి వస్తారు మా వాళ్ళు, 2 లారీలకి. ఇప్పుడు ప్రస్తుతానికి మేముండే ఊర్లో కూడా 3 ఖాళీలు మా అయ్యే ఉన్నాయి. చెప్పుకోవడానికి గర్వంగానే ఉంది, చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ పట్టుకొని బంద్రానికి వెళ్ళిన భక్తిపరుడు ఒక్కడు కూడా లేడు. పేరుకి అందరూ క్రైస్తవులే. నేను చెప్పగలిగిన మాట, రాబోతున్నటువంటి తరములో చెప్పగలిగిన మాట, మా వంశములో దేవుని సేవ చేసిన ఏకైక సేవకుడు దైవజనుడు ఎవరంటే అది నేనే. ఆమేన్. మా వంశానికి, మా తరానికి నేను చెప్పట్లేదు. మా వంశములో దేవుని సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. ఆమేన్. హల్లెలూయ. నోవాహులో ఒక తరం ఉండేది. నోవాహు తరం అంతటికి కూడా నీతిమంతుడు ఎవరు అంటే నోవాహే. ఇలా ఉండాలి నీతి అంటే. ప్రియమైన వాళ్ళరా, కొత్త పాట పాడేటప్పుడు కూడా కొంతమంది అనేవాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోవడం చేయడం అవసరమా అని. నేను చెప్పగలిగిన మాట ఏంటంటే దేవుడిచ్చినటువంటి తలాంతుని బట్టి మన కొత్త పాట రాసి ప్రభు నామాన్ని గణపరిచేటప్పుడు ప్రభు నామానికి మాత్రమే మహిమ కలగాలి. ఆమేన్. తర్వాత మన చరణ్ పిల్లలు, తేజ పిల్లలు, మన సంఘంలో ఉన్నటువంటి పిల్లలు ఒక 2-3 తరాలు 4 తరాలు వెళ్ళిపోతారు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇదిగో మా అబ్బా పాడినటువంటి పాట. ఆమేన్. ఇది మా సంఘస్థులు పాడినటువంటి పాట. ఆమేన్. తరతరాలు చెప్పుకోగలగాలి. ఆ తరములో మనం నీతిమంతులమై ఉండాలి. ఆమేన్. కనుక నోవాహు జీవితాలలో ఆ సందర్భాల్లో ఒక తరం ఉండేది. ఆ తరం అంతటికి కూడా నోవాహు మాత్రమే నీతిమంతుడని మనకు ఎలా తెలియాలి అంటే దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి తెప్పించాడు.
ఆ తరములో ఉన్న వారందరూ కూడా కొట్టుకొని పోయారు. మిగిలిన కుటుంబం ఎవరిది అమ్మా? మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? నీతిమంతుడైనటువంటి నోవాహు నీతిగా బ్రతికి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నీతిమంతుడైనటువంటి నోవాహు నీతిగా బ్రతికి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే భక్తిహీనులు, దేవునికి భయపడేవారు కాదు, దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు కాదు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, దేవుని సువార్తని అంగీకరించేవారు కానే కాదు. నోవాహు ప్రతిఫలం పొందాడు, భక్తిహీనులు ప్రతిఫలం పొందారు. మీరు గమనించాలి, నోవాహు ఏ ప్రతిఫలం పొందాడు? రక్షించబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మిగతా భక్తిహీనులు కూడా ప్రతిఫలం పొందారు. అది ఏ ప్రతిఫలం అంటే జలప్రలయంలో కొట్టుకొని పోయే ప్రతిఫలం. జలప్రలయంలో కొట్టుకొని పోయే ప్రతిఫలం పొందారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీతిమంతుడు భూమి మీద నిశ్చయముగా ప్రతిఫలము పొందుతాడు. ఆమేన్. నోవాహు నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో, అబ్రహాము నీతిమంతుడని, సుమోయను నీతిమంతుడని, జకరియా ఎలిజబెత్లు ఇద్దరు భార్య భర్తలు కూడా ఇక్కడ కనబడతారు. జకరియా ఎలిజబెత్ ఇద్దరు సేవకులండి, సేవకులు. ఆ మాట చూద్దాం ఒకసారి. లూకా సువార్తమానం 1వ అధ్యాయము 6వ వాక్యం. లూకా సువార్తమానం 1వ అధ్యాయము 6వ వాక్యం. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఎలిజబెత్ భర్త జకరియా. వీరిద్దరు చదవండి అక్క. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు అమ్మా? ఎలిజబెత్, వాళ్ళ భర్త పేరు మీకు ఎందుకంటే టైం ఎక్కువైనా పర్లేదు, వివరంగా అర్థం కావాలని చెప్తున్నా. నీతిమంతులు ఎవరు? ఇరువురు భార్య భర్తలు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారు. ఎవరు ఆ భార్య భర్తలు అంటే అబ్రహామయ్య, ఆదామయ్య కాదు. ఎలిజబెత్ గారి భర్త అయినటువంటి జకరియా. పేర్లు బాగానే పెట్టుకుంటారు మన వాళ్ళు. ఎలిజబెత్తులని, లేకపోతే ఆదామయ్య అని, అబ్రహామయ్య అని పేర్లు పెట్టుకుంటారు. ఆ పేరు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు, మన పితరులు, మన అబ్బలు క్రైస్తవులు కాబట్టి మా పిల్లోనికి దేవుని పేరు అయితే బాగుంటాడని పెడతారు. ఆ పేరుకు ఆ జీవితానికి అసలు వ్యత్యాసమే ఉండదు. మా ఊర్లో ఒక ఆయన ఏసన్న అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఏసన్న అని తాగి 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 చచ్చిపోయాడు. పేరేంటి? అబ్బా, పిలవాలని కూడా దారుణంగా ఉంటుంది. తాగి 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 చనిపోయాడు. తన కుమారుడు ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు తన భార్య వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పేరేం పేరు? ఏసన్న. ఆయన తిట్టేటప్పుడు కూడా ఏసుడు కూడా తిట్టేవాళ్ళు. ఒరి ఏసుగా ఎంత దారుణం అండి. పేర్లు పెట్టుకునేసరికి పేరు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. ఆమేన్. ఆ విధంగా పెంచాలి. పేర్లు పెట్టుకోవడం తప్పని అనట్లేదు. మనం ఒక పేరు ఆ పాపకి బాబుకి ప్రతిష్ఠించామంటే ఆ పేరు తగ్గట్టుగా మనం పిల్లల్ని పెంచాలి. పేరు పెట్టుకోవడం తప్పని అనట్లేదు. సమూయేలును హన్న చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది. సమూయేలు ఎలా పెంచబడ్డాడు? ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మన వాళ్ళు కూడా చాలామంది సమూయేలు ఉంటారు. ఏ వైన్ షాప్ కానో, ఏ రాజకీయ నాయకుడు తిరుగుతూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ దేవుని దృష్టికి ఎలిజబెత్ తన భర్త అయినటువంటి జకరియా, వీళ్ళిద్దరు కూడా దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారు? నీతిమంతులుగా కనపడుతున్నారు. సకల ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి వారిద్దరు కూడా నీతిమంతులుగా కనపడుతున్నారు. మరి వారు పొందినటువంటి ప్రతిఫలం చెప్పనా? వారు పొందినటువంటి ప్రతిఫలం, వారికి ఇదివరకు పిల్లలు లేరు. వాళ్ళు చేస్తున్నది దేవుని సేవ, అయినా కూడా పిల్లలు లేరు. దేవుడు వారిని ప్రేమించి వారి నీతికి తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వాలని ఒక కుమారుని ఇచ్చాడు. ఎవరా కుమారుడు? అమ్మా, బాప్తిస్మ ఇచ్చు యోహాను గారు. ఆ ఫలం మామూలు ఫలం కాదు. ఆ ఫలం మామూలు ఫలం కాదు. అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఇంకొక మాట చెప్పనా?
ఈ బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ప్రతిఫలము మామూలు ఫలము కాదు. ఆ బాప్తిస్మ యోహాను గారిని బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం ఇస్తారు. ఏమని అంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారిని దేవుని వైపు తిప్పుటకు. ఇక్కడ చదువుకుని చాలా ఉన్నాయి మాటలు. ఒకటే ఒక సాక్ష్యం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మ యోహాను గురించి. ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడని. ఇంకా తర్వాత బాప్తిస్మ యోహాను గారి తర్వాత ఎవరైనా పుట్టినట్టుగా లేదు, కానీ పుట్టినవాడు ఒక్కడైనా కూడా ప్రపంచాన్ని కదిలించాడు. ఆమేన్, హల్లెలూయా. పుట్టినవాడు ఒక్కడైనా కూడా యేసుక్రీస్తు మార్గాన్ని సరళము చేశాడు. పుట్టినవాడు ఒక్కడైనా కూడా ప్రజలందరినీ దేవుని వైపుకు మరలించాడు. ఇది నీతిమంతులు పొందే ప్రతిఫలం. నీతిమంతులు పొందే ప్రతిఫలం. భక్తిహీనులు కూడా పిల్లలు పడతారు. అమ్మ వినాలి. ఇంకా నేను ఎక్కువ పాయింట్లు చెప్పండి. ఈరోజుకి ఒక పాయింటే, రేపటి వారం 2 పాయింట్లు చూసుకుందాం. కానీ భక్తిహీనులు కూడా పిల్లలకి అంటారు, కనరామా? భక్తిహీనులు కూడా పిల్లలు పుడతారు. ఆ పిల్లల ప్రతిఫలం ఎలాగుంటుంది? పిల్లల ప్రతిఫలం ఎలాగుంటుంది? నేను చాలామందిని కళ్ళతో చూశాను. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకు కూడా చూసుకోకుండా ఆ తల్లిదండ్రులు అనాథాశ్రమంలో చేరినటువంటి సందర్భాన్ని చూశాను. ఆ ఒక్క కొడుకు చూడకుండా తల్లిని కాళ్ళతో తన్నినటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. కన్న కొడుకు కళ్ళెదుట పెరిగి పెద్దవాడైనప్పుడు ఈ కొడుకే నాకు ఆదరణగా, తోడుగా, ధైర్యంగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉంటారు. చివరికి ఆ కన్న కొడుకే కన్న తల్లి చనిపోకమునిపే కాటికి తీసుకునేటువంటి సందర్భాలు కూడా చూశాను. ఆస్తులు తన పేరు మీద రాయలేదని తండ్రి పళ్ళు ఊడిపోయేటట్టుగా, రక్తము కారేటట్టుగా కొట్టేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇది ఏ ఫలం? ఇది ఏ ఫలం? భక్తిహీనుల ఫలం, భక్తిహీనుల ప్రతిఫలం. నీతిమంతులైనటువంటి ఎలిజబెత్ జకరియా గారు ఏ ఫలం పొందారు? మంచి ఫలం పొందారు. అదే భక్తిహీనటువంటి సమాజం, సంఘం ఏ ఫలం పొందుతారంటే, తన పిల్లల ద్వారా దుఃఖాన్ని శోకాన్ని వారు ప్రతిఫలముగా పొందుకుంటూ ఉంటారు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళు, మా ఊర్లో ఉన్నాడు ఒక ఆయన, ఒక్కడే కొడుకండి. తన తండ్రి చనిపోతే పాడి కూడా కట్టుకోకుండా కుక్కో పందో చచ్చిపోతే ఈడ్చుకొని పోతారు కదా. మా వినాలి, మన గ్రామంలో ఏదైనా ఒక పందో కుక్క చచ్చిపోతే దాని కాలుకు తాడు కట్టుకొని ఈడ్చుకొని పోతారు కదా, అటు ఈడ్చుకొని పోయాడు తండ్రిని. చూసారా ఆ తల్లిదండ్రులు ఏ ప్రతిఫలం పొందారో? తల్లి కూడా తండ్రి ముందు చనిపోయాడు, ఈడ్చుకొని పోయి ఆ శ్మశానంలో పడేసి వచ్చాడు. తల్లి కూడా అన్నము లేక నీళ్లు లేకుండా తల్లడిల్లిపోయి అల్లాడిపోతూ అలాగే కన్ను మూసింది తప్ప. ఒక్కడే కొడుకు. కుమార్తెలు ఉన్నారు, 3, 4 ఉన్నారు. ఆ ఒక్క కుమారుని ఎంత గారవంగా పెంచుకొని ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. ఎంత పెంచుకున్నా, ఎంత పెంచుకోకపోయినా తల్లిదండ్రులు లేని వారు భక్తి పరులైతే, నీతిమంతులైతే తన పిల్లల దగ్గర నుండి వాళ్ళు మంచి ఫలాలు పొందుతారు. మంచి పిల్లలైతే, నీతిమంతులైతే, తల్లిదండ్రులైన వారు భక్తి పరులైతే మంచి ఫలాలు పొందుతారు. అదే తల్లిదండ్రులు భక్తిహీనులైతే ఇటువంటి ఫలాలు పొందుతారు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 2 భార్య భర్తలు దేవుని దృష్టికి నీతిమంతులుగా అనబడుతున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎలిజబెత్, జకరియా. నేను మరలా చెప్తాను, మా వంశంలో మరలా చరిత్ర పటాన్ని తిరగరాసిన 2 భార్య భర్తలు సేవ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమిద్దరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా మా వంశం తగినటువంటి ఒక మీటింగ్ ఏదన్నా ఏర్పాటు చేస్తే నేను మైక్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే కోటింగ్ ఇదే: త్రాగుబోతు ఎదవలారా మీరు మారండి. ఇదేనే చెప్పేది. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళే కావచ్చు. నిజం చెప్తారండి, నాకు చాలా కోపం వస్తుంది. పెళ్ళి జరిగిందంటే ఒకడు అక్కడ పడిపోయి ఉంటే ఒకడు ఇక్కడ పడిపోయి ఉంటాడు. సమాధి కడుతున్నామంటే సమాధిగానే ఉంటారు అందరూ.
అందరు తాగి అక్కడే పడిపోతున్నా. నేను అనుకునేవాడిని ఆ తీసిన గుంత ఏదో ఇంకొకటికి ఎక్స్ట్రా తీసింటే, ఈ పడిపోయిన తీస్తే దాంట్లో వేస్తే ఒక పని అయిపోతుంది కదా. భూమికి బరువు అంటారు ఇలాంటి వారు అందరూ. భూమికి బరువు అంటారా? పందులు కూడా కంటాయి పిల్లల్ని. ఆ పిల్లలకి పెళ్లి చేసే దిక్కు లేదు, పిల్లల్ని చదివించుకునే దిక్కు లేదు, పిల్లల్ని పోషించుకునే దిక్కు లేదు. ఎందుకు కనాలండి? నా ప్రియమైన వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు ఒక బాధ్యత వాళ్ళ మీద. వాళ్ళ కొరకు నేను దినమెల్లా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, వాళ్ళు నశించిపోతుంటే తిట్టలేక, వాళ్ళు దూషించలేక, వాళ్ళు శపించలేక కోపంతో వాళ్ళని మందలిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రియమైన వాళ్ళు, మనము దేవుని వాక్యం వింటుంటే మనం అందరం కూడా నీతిమంతులమైతే నీతికి తగినటువంటి ఫలాలు మనం పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు పొందినటువంటి ఫలము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అబ్రహాము పొందినటువంటి ఫలము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఎలిజబెత్ జకరియా వంటి వారు పొందినటువంటి ఫలము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మిగతా 2 మాటలు రేపు వారం ధ్యానం చేద్దాం. మిగతా 2 మాటలు, దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? యేసేపు నీతిమంతులకి. హల్లెలూయా. ఎవరికి ప్రతిఫలం ఇస్తాడమ్మా? నీతిమంతులకి. అలాగని భక్తిహీనులు కూడా ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనము నీతిమంతులు పొందే ఫలం పొందాలి, నీతిమంతులు పొందే ప్రతిఫలం పొందాలి. భక్తిహీనుల ఫలం మనకు అవసరం లేదు, మన భక్తిహీనులం కాదు కాబట్టి నీతిమంతులు పొందే ఫలాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం.